బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి పేరున్న కంటెస్టెంట్స్ పెద్దగా లేకపోయినా ఆడియన్స్ కు కావలసిన వినోదాన్ని అందిస్తారు. ముఖ్యంగా టాస్క్లు, గేమ్స్ లో తమను తాము నిరూపించుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ పై కూడా విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో మాటలు హద్దులు దాటడంతో కొందరు కంటెస్టెంట్స్ చిన్నబుచ్చుకుంటున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక హౌస్ లో మొదటి నుంచి సింపతి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ మణికంఠ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో బోరుమన్నాడు. కోడిగుడ్ల టాస్క్ లో భాగంగా తనను ఆట నుంచి ఎలిమినేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు నాగమణికంఠ. ఒక మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. ఇది గమనించిన అభయ్ నవీన్ మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే నాగమణికంఠ మాత్రం ఏడుపు ఆపలేదు. నా పెళ్ళాం బిడ్డలు దక్కాలంటే నేను ఈ షో విన్నవ్వాలి, బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అని మరింత ఎమోషనల్ అయ్యాడు. మణి, నిన్ను నమ్ముకొని బయట ఇద్దరున్నారు అని అభయ్ చెబుతున్నా ఏడుపు ఆపలేదు మణికంఠ. నాకు ఎవరూ లేరు, వాళ్ళు నా లైఫ్ లోకి రావాలంటే షో గెలవాలి అని భావోద్వేగానికి లోనయ్యాడు. తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ ప్రోమోలో ఇదే వెల్లడైంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం నుంచి మణికంఠపై సింపతి కార్డ్ ప్లేయర్ అంటూ ముద్రపడింది. ప్రతిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పి ఏడుస్తున్నారు. అలాగే భార్య బిడ్డల ప్రస్తావన తెచ్చి ఎమోషనల్ అవుతున్నాడు. అయితే దీనిని చూసిన ఆడియన్స్ చిర్రెత్తిపోతున్నారు. పర్సనల్స్, గేమ్ రెండు వేరు అంటూ హితవు పలుకుతున్నారు.